ఈరోజు తిరుపతి యొక్క మున్సిపాలిటీ మరియు అర్బన్ అథారిటీస్ మీద ఈరోజు రివ్యూ జరిగింది. ఇందులో పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషను, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్లో వర్షం పోవటానికి, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం. ఆ డ్రైన్స్ని 123 మున్సిపాలిటీస్లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 నుంచి ఒక 5,000 crores అవుతుంది. ఫేజ్ 2 మళ్ళీ 5,000 crores. ఫేజ్ 3 వచ్చేళ్ళకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి ఒక 4,000 crores యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు. దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఈరోజు విజయవాడ తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను. చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్లు పిలుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే 80 crores యాక్చువల్గా కావాలి. దానికి కూడా ఎలా చేయాలనేది యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ 2 అనౌన్స్ చేస్తున్నాం. దాని మీద కూడా కొంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటితోటే తిరుపతి మున్సిపాలిటీకి రాబోయే 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ వాటర్ ఇచ్చేది ఒకటి, తర్వాత డ్రైన్స్, రోడ్స్ 100% కంప్లీట్ చేసేటట్టుగా ఉన్న ఫైనాన్స్తో, రాబోయే ఫైనాన్స్తో ప్లాన్ చేయటం జరిగింది. అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళైతే ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ వేసి సేల్స్ కొన్ని చేస్తున్నారు, కొన్ని సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా డిసెంబర్ లోపల దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ. డిసెంబర్ లోపల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 45 crores వరకు యాక్చువల్గా వాళ్ళు వేసిన లేఅవుట్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వస్తే కూడా ఆ అమౌంట్తో కూడా యాక్చువల్గా ఈ యొక్క డ్రైన్స్కి, రోడ్స్కి 100% కంప్లీట్ చేయమన్నాం. ఆ విధంగా వచ్చిన మనీ, రాబోయే మనీస్తో ఎలా చేయాలనేది ఈరోజు అటు అర్బన్ అథారిటీ వీసీ గారితోనూ, కమిషనర్ గారితో డిస్కస్ చేయడం. దాని మీద ప్రజాప్రతినిధులు కూడా కొన్ని రిక్వెస్ట్ అడిగారు. 1 or 2 రోడ్స్ కంప్లీట్ అయ్యి కొద్దిగా ఒక 1/2 kilometer, 1/4 kilometer పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే ఇమీడియట్గా వీసీ గారు అవి టేకప్ చేసి కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు మెయిన్గా డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ జరిగింది. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ లీక్ అవుతుందని యాక్చువల్గా మేడం గారు కూడా చెప్పారు, చేశారు. అది దాన్ని కూడా యాక్చువల్గా వర్కౌట్ చేయమన్నా. ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమన్నా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం.
ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది. యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్ డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తానని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం. ఏంది చెప్పారు, దానికి కూడా 18 crores కావాలంట యాక్చువల్గా, అంతేనా? అది ఎంత అవుతుంది కంప్లీట్గా? మామూలుగా అయితే మొత్తం 90 crores 17 crores ఇచ్చాము. 20 crores అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ వస్తుంది. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేసాం యాక్చువల్గా. అయితే ఫస్ట్ ఏంటంటే ప్రజలు ఇమీడియట్గా కోరుకునేది డ్రింకింగ్ వాటర్, రోజు వాడే యూజ్డ్ వాటర్, టాయిలెట్స్, బాత్రూమ్, కిచెన్ నుంచి వచ్చే వాటర్ బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. లైట్స్, రోడ్స్. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తుంది. దాంతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్న తుడా బిల్డింగ్ కావచ్చు, ఈ యొక్క మున్సిపల్ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్లో బిల్డింగ్స్ టేకప్ చేస్తున్నారు. వాటిని కూడా ఇవి టేకప్ చేసిన తర్వాత వాటిని కూడా టేకప్ చేసి చేయటం జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా కూడా కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ నీళ్ళు ఇళ్ళలోకి అవన్నీ కూడా చూస్తున్నారు కానీ పరిశీలిస్తామని చెప్తున్నారని చేయడం పరిస్థితి. ఈరోజు తల్లార్పు పడిన వర్షానికి ఒక ప్రాంతం మొత్తం ఇలా అందుకనే ఇప్పుడు నేను చెప్పింది అందుకనే ఎక్కడది, ఏ ఏరియాలో సంజయ్ గాంధీ అంటే డ్రైన్స్ లేవా ఎట్లా? కానీ ఇళ్ళలోకి నీళ్ళు ప్రతిసారి వర్షం ఆ నీళ్ళంతా కొండ నీళ్ళంతా తిరుగుతూ పడిపోతాం సార్. ఏం చేయాలంటారు? తిరుపతిలోకి వచ్చేస్తుంటాయి. దిగువ ప్రాంతాల్లో ఉండేదంటే మునిగిపోతాను. దాన్ని ఇప్పుడు 15 ఏళ్ళ ముందు 20 ఏళ్ళ ముందు మళ్ళించాలి. బాలాజీ రిజర్వాయర్ పెట్టారు ప్రపోజల్. డైవర్ట్ చేయాలి. చేస్తే ఇవన్నీ జరగదని జరగదు. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అనుకున్నది ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటి ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఫస్ట్, ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పింది 300 కోట్లే అవుతుంది యాక్చువల్గా. మళ్ళీ అండర్గ్రౌండ్ ట్రైన్ చేయాలంటే ఇప్పుడు 250-300 కోట్లు అవుతుంది. వాటిని నెక్స్ట్ ఫేజ్లో తీసుకొని చేయటం జరుగుతుంది. తాత్కాలికంగా ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ కూడా ఉంది సార్. ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ కూడా దీన్ని డైవర్ట్ చేసుకోండి సార్. ఏంది మేడం అది? మామూలుగా అయితే వాటర్ ఈ వాటర్ సార్ ఎంత లో లైన్ ఏరియాస్ మనకి అంటే వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడ డైవర్ట్ చేయొచ్చు అంటున్నారు. పెద్ద చెరువు ఉంది సార్, స్టడీ చేస్తే స్టడీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద చేస్తే జరుగుతుంది. కొత్త జిల్లాలు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వేస్తుండే కమిటీ జిల్లాలకు కాదు, కొత్త జిల్లాలకు కాదు, మండలాలు, విలేజ్ లేదన్నా ఒక దాంట్లో నుంచి కలపటానికి, తీసేయటానికి ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ జిల్లాలు మార్చడం కాదు, మండలాలు, విలేజ్లు. అంటే ఒక జిల్లాలో ఉన్న మండలాన్ని ఇంకో జిల్లాకి యాడ్ చేయటం కానీ, లేదా విలేజ్ చేయటం కానీ, దాని మీద ఇంకా కొంత టైం పడుతుంది. ఇంకా కమిటీ డిస్కస్ చేయలేదు, అందరితో చేసిన తర్వాత జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫెన్సింగ్ కూడా తీసేసాం సార్. మళ్ళీ వాడు ఫెన్సింగ్ చేసుకున్నారు. దాని మీద లీగల్ గా కూడా మూవ్ అవట్లేదు సార్. పొల్యూట్ అయిపోయి వాళ్ళతో 5 acres సార్. ఏంది యాక్చువల్గా సార్ అది గవర్నమెంట్ ల్యాండ్. వాటర్ బాడీ అనుకుంటాం, డిస్కస్ చేశాం సార్. సో అది చెప్తున్నాం సార్, కంట్రోల్ తీసుకున్నారా, తీసుకోవాలా?
అప్పుడు తీసుకున్నాం సార్, మళ్ళీ ఫెన్సింగ్ చేశారు, డబ్ల్యూపీ కూడా ఉంది అని. సో వీఆర్ పర్సూయింగ్ ఇట్. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మేడం గారు యాక్చువల్గా ఇప్పుడే డిస్కస్ చేశారు, యాక్చువల్గా తయారు చేస్తున్నాను సార్ అని. దాని మీద ఇంకా డిస్కస్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే పంచాయతీల దగ్గర నుంచి రిజర్వేషన్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా ప్రాసెస్. యాక్చువల్గా మేడం గారు తయారు చేసి నేను కూడా ఇంకా చూడలేదు, త్వరలో చూసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోతుంది.